అవు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక పెండ్లి దావత్కు తొలకపోతా. మీరు ఇదివరకు ఎన్నో లగ్గాలు చూసుంటారు, ఎన్నో దావత్లల్లా కట్నాలు చదివించి బగారన్నం కూడా తినుంటారు. కానీ ఇప్పుడు నేను పట్టకపోయే పెండ్లి చూస్తే మాత్రం వల్ల మీరు షాక్ అవుతారు. వల్ల జరసేపు తలకాయ కూడా గిర్ర గిర్ర తిరిగినట్టు అవుతుంది మీకైతే. అటెనక మనసుకు కొంచెం దిల్కుష్ కూడా అనిపిస్తుంది. సరే మరి ఎక్కువసేపు మిమ్మల్ని ఊరేయ కానీ ఆ పెండ్లికి జల్దిన పోయేసి పెండ్లి పిల్లగానికి దీవెనార్తులు ఇచ్చి కట్నం చదివిచ్చి ముత్తంత బగారన్నం కడుపులు వేసుకొని సోంపు బుక్కి మళ్ళీ ఇటే అద్దాం రాండ్రి. ఆ పెళ్లికి పోవాలంటే మహబూబాద్ జిల్లా వస్త్రం తండాకు పోవాలి. తండాకు వచ్చినాం. డెకరేషన్లు గికరేషన్లు అన్ని బరాబర్ ఉన్నాయి. పెళ్లి పందిరి కూడా రెడీగా ఉన్నది. ఇంతకు పెళ్లి పిల్లగాడు ఏడంటారా? అగో చూడుర్రి మీరు. ఎయ్ కనబడుతురా? వీళ్ళేనలా. అగో పెళ్లి కొడుకు చూడు, కళ్ళద్దాలు పెట్టి ఏ తిల్ల ఖుషిగుంటుండో. అగో పెళ్లి పిల్ల చూడు సిగ్గుపడుతుంది. ముచ్చటైందయ్య అంటే ఈ పెళ్లి పిల్లగాని పేరు సామిడా నాయకు. 1080 ఏండ్లు వచ్చినాయి. పెళ్లి పిల్ల పేరేమో లాలి. ఈమెకు 70 ఏండ్లున్నాయి. అయితే 60 ఏండ్ల కిందటనే వీళ్ళు మూగ మనసుల పాటలు పాడుకుంటా ఒకరికొకరు ప్రేమలో పడ్డారట. 60 ఏండ్ల కిందటనే ప్రేమ అంటే వామ్మో మహానుభావులు కదా. అయితే అప్పట్లోనే ఇంట్లోనే ఎదిరించి వేరే వచ్చిర్రట. పెళ్లి వేసుకోలే గాని ఒక్కింట్లోనే ఉన్నారు. పిల్లలయ్యరు. ఆ పిల్లలకు పెళ్లిలైనాయి. ఆ పిల్లలు కూడా లగ్గలైనాయి. ఇప్పుడు వీళ్ళకు ముని మన్మరాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎన్నడో 60 ఏండ్ల సంధి కాపురం చేసిరు గాని ఈ అవ్వ మెడలో పుస్తలు గట్టలే తాతగారు. అట్టట్లా రోజులు ఏండ్లు గడిచిపోయినాయి. ఇక ఈ ముసలవ్వకు కూడా తాపకోసారి అనిపించిందట, అందరి మెడలలో పుస్తలున్నాయి, నా మెడలుంటే మంచిగుండు అని ఈ అవ్వ కలవరిచ్చేదట. ఇక ఇంకేమున్నది, వీళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు వీళ్ళందరు కలిసి జంట పెళ్లి ముచ్చట తీర్చిర్రు. జోరుదారుగా లగ్గం చేసిర్రోలా. అగో చూడు ఎట్లా మురిసి ముప్పెందమైతుర్రో. అగో ముని మనవడు ఏమో చెప్తాడట ఈనుర్రోలా. మా యొక్క తాతమ్మ వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు వాళ్ళ పెళ్లి చేయడం అంటే. అలాంటి మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ. ఆగనాట కానీ ఏ మాట కామాటనే వాళ్ళ. ఆ కాలంలోనే ప్రేమ, ఈ కాలంలో పెళ్లి. నిజంగా వీళ్ళు గ్రేట్ పో అన్నట్టు కొత్త జంటకు మన తరపున కూడా శనార్థులు చెప్పాలి కదా. దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్లు ఈ జంట లొల్లులు జవడాలు లేకుండా ఉండాలని కోరుకుందాం మరి. సరేనా?